Welcome to JRTV. Now we can discuss about plant upon the plant. మనం ఎలోవెరా ప్లాంట్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్ కింద కన్సిడర్ చేసి దాని మీద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే మీకు రణపాల ప్లాంట్, నెక్స్ట్ బ్రహ్మకమలం ప్లాంట్, నెక్స్ట్ ఈ ట్రైగ్రూవింగ్ స్టెమ్ డ్రాగన్ ప్లాంట్, నెక్స్ట్ కొన్ని క్రేపర్స్ దాని మీద ఇన్సర్ట్ చేస్తే మీకు ఈ ఇది కిడ్నీ స్టోన్స్ని కరిగించే అద్భుతమైన రణపాల ప్లాంట్ అద్భుతంగా మీకు ఈ ఎలోవెరా ప్లాంట్ మీద అద్భుతంగా పెరిగింది. సో మీకు చిగురించింది, స్మాల్ లీవ్స్ కూడా మీకు ప్రొపగేట్ అయినాయి. అంటే అందులో ఉన్న విసిడ్ ఏది సొల్యూషన్ ఏదే లేదా మీకు ఒపేక్గా ఉన్న జెలాటినస్ లిక్విడ్లో మనం రణపాల ప్లాంట్ యొక్క స్టెమ్ మీకు లీఫ్ యొక్క స్టాక్ అందులోకి ఇన్సర్ట్ చేసి స్నగ్ ఫిట్ కింద అంటే మేల్ అండ్ ఫీమేల్ జాయింట్ లేదా ప్లగ్ అండ్ సాకెట్ టైపు మనం ఏర్పాటు చేస్తే అద్భుతంగా మీకు ఎటువంటి నెక్రోసిస్ కానీ లేదా డీహైడ్రేషన్ ఆఫ్ రణపాల లీఫ్ కానీ లేదా మీకు ఇది రింకిల్స్ కింద అయిపోవటం కానీ లేదా పసుపు రంగుగా మారిపోవటం కానీ ఈ లేకుండా అద్భుతంగా హెల్దీగా మీకు విన్ విన్ సిచ్యుయేషన్. అంటే మీకు ఎలోవెరా లీఫ్ మీకు నెక్రోసిస్ అవ్వలేదు, నెక్స్ట్ డీహైడ్రేషన్ అవ్వలేదు, లేదా మీకు వడిలిపోలేదు. అదేవిధంగా మీకు ఈ రణపాల ప్లాంట్ కూడా మంచి హెల్తీగా మంచి మీకు చిగుర్లు వచ్చి ఒక సంయోగ ప్రక్రియ ద్వారా మీకు హైబ్రిడ్ విగార్స్ మనం అద్భుతంగా తయారు చేయొచ్చు. సో మీకు ఎలోవెరా ప్లాంట్ వెజిటేటివ్ ప్రొపగేషన్, దాని లీఫ్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద మనం మెన్యూర్లో ఇన్సర్ట్ చేస్తే మీకు అద్భుతంగా మీకు ప్లాంట్స్ పెరుగుతాయి. అదేవిధంగా రణపాల ప్లాంట్ యొక్క లీఫ్ని తునకల కింద కట్ చేసి మీకు ప్రతి పీసు ఒక చిన్న కప్స్లో ప్లాస్టిక్ కప్స్లో వేసి కింద 2 పెరిఫరేషన్స్ చేసి మీకు ప్లాంటేషన్ చేస్తే అద్భుతంగా పెరుగుతాయి. మరి ఈ బ్రహ్మకమలం యొక్క లీఫ్ కూడా వెజిటేటివ్ ప్రొపగేషను చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ డ్రాగన్ ప్లాంట్ యొక్క స్టెమ్ కూడా ట్రైగ్రూవింగ్ స్టెమ్ కూడా మీకు అద్భుతంగా మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ చేసుకుంటుంది. ఈ విధంగా మీకు మన వామిటాల ఆకు లేదా మొక్క కూడా మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ చేసుకుంటుంది. సో ఈ విధంగా ఒకే కోవకి చెందిన హోమోజీనస్ ప్రాపర్టీస్ కలిగిన ప్లాంట్స్ అన్నిటిని ఒక అంబ్రెల్లా కింద తీసుకొస్తే మీకు హయ్యెస్ట్ మెడిసినల్ వాల్యూస్. నెక్స్ట్ మీకు ఇప్పుడు బ్రహ్మకమలానికి ఇయర్లీ వన్స్ ఫ్లవర్ వచ్చే అద్భుతమైన ప్రక్రియ మీకు ఇది మన ఆషాఢ మాసం శ్రావణ మాసంలో మీకు వికసిస్తుంది. సో దాంతోపాటు ఈ డ్రాగన్ ప్లాంట్ని సంయోగ ప్రక్రియ మనం చేస్తే అద్భుతంగా మీకు ఈ బ్రహ్మకమలానికే మీకు ఫ్రూట్ రావచ్చు, లేదా బ్రహ్మకమలం కూడా మీకు ఎవ్రీ డ్రిజిలింగ్ సీజన్లో మీకు అద్భుతంగా మనకి ఫ్రూటింగ్ లేదా ఫ్లవరింగ్ ఇచ్చే అద్భుతమైన ప్రక్రియ. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ ఎక్స్పెరిమెంట్స్ మీకు చాలా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని మీకు హెట్రోజీనస్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ని మేము ఇందులో ఇన్సర్ట్ చేయట్లేదు. సపోజ్ ఇప్పుడు మ్యాంగో ప్లాంట్ యొక్క బ్రాంచ్ కట్ చేసి మీకు ఎలోవెరా ప్లాంట్లో ఇన్సర్ట్ చేస్తే అది హెట్రోజీనస్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈజ్ పెరీనియల్ ప్లాంట్. మీకు మ్యాంగో ప్లాంట్ అనేది పెరీనియల్ ప్లాంట్. సో మీకు పెరీనియల్ ప్లాంట్ని మీకు ఎలోవెరా ప్లాంట్లోకి ఎలోవెరా ప్లాంట్ ఆల్సో మీకు సంవత్సరాల కొద్దీ మీకు బతుకుతుంది. అది కూడా పెరీనియల్ ప్లాంట్ కిందే మనం కన్సిడర్ చేయొచ్చు. బట్
మీకు ఇది మ్యాంగో ప్లాంట్ అనేది మీకు చాలా టఫ్గా స్టెమ్స్ చాలా బ్రిటిల్గా మంచి చేవదేరి ఉంటాయి. ఆ స్టెమ్ని మీకు ఇందులో ఇన్సర్ట్ చేసి అది కూడా మీకు ప్రయోగం చేసి చూస్తాం. ఇన్ కేసు అది మీకు చిగురిస్తే అద్భుతమైన ఆవిష్కరణ మన సొంతం చేసుకోవచ్చు. సో మీకు ఇన్ని రకాల ప్లాంట్స్ భూమండలంలో మీకు రావటం మీకు సంయోగ ప్రక్రియ ద్వారానే జరిగిందని ఒక అంచనాకి మనం రావచ్చు. ఎందుకంటే మీకు ఇన్ని కొబ్బరి చెట్టు, తాటి చెట్టు, మ్యాంగో, నెక్స్ట్ మీకు బ్రహ్మకమలం, డ్రాగన్ ఫ్రూట్, నెక్స్ట్ వాటర్ యాపిల్ ప్లాంట్, నెక్స్ట్ మీకు గువా ప్లాంట్, నెక్స్ట్ జీడి మామిడి, నెక్స్ట్ స్ట్రాబెర్రీస్, నెక్స్ట్ ఈ విధంగా లిచీ ప్లాంట్ ఇవన్నీ రావటం కారణం మీకు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క సంయోగ ప్రక్రియ ద్వారా వచ్చిన వెరైటీస్ అని మనం గమనించాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇన్ని ప్లాంట్స్కి ఏది ముందు, ఏది విత్తనం ముందా మొక్క ముందా ఎవరో మీకు ఆన్సరబుల్ మీకు ఎవరో ఈ క్వశ్చన్కి మీరు జవాబు ఎవరో ఇవ్వలేని పరిస్థితి. సో మనకి భూమండలం ఏర్పడినప్పుడు ఏదో ఒక వృక్షం మనకి మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ ఏర్పడి తద్వారా మీకు ఈ విధమైన విగార్స్ మనం చూస్తున్నాం. సో మీకు కొన్ని ప్లాంట్స్ యొక్క ఏది రైజోమ్ కటింగ్స్ మనం సంయోగ ప్రక్రియ చేస్తే మీకు డెఫినెట్గా మీకు అద్భుతమైన ఆవిష్కరణ జరగవచ్చు. ఎందుకంటే మెట్ట తామర, మీకు పసుపు, మన కుర్కుమిన్ ప్లాంట్, ఏది టర్మరిక్ ప్లాంట్, ఇంచుమించు మన అరటి, ఇవన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. ఏది మీకు సూడో స్టెమ్స్ ఉంటాయి. సూడో స్టెమ్ అంటే మన ఆకు యొక్క తొడిమి ఒక కాండం కింద పెరిగి మీకు సూడో స్టెమ్ వస్తుంది. కుర్కుమిన్, నెక్స్ట్ మెట్ట తామర, నెక్స్ట్ అరటి. సో ఈ దుంపలు రెండు మీకు సంయోగం చేస్తే అద్భుతంగా మీకు మనకి హైబ్రిడ్ విగార్ రావచ్చు. ఎందుకంటే మన అరటి ప్లస్ కుర్కుమిన్ రెండు దుంపలు పక్కన పెట్టి మనం ప్లాంటేషన్ కనుక చేస్తే అందులో ఎక్స్చేంజ్ ఆఫ్ మీకు ఏది టిష్యూలో మీకు పెను మార్పులు, మ్యుటేషన్ రావచ్చు, లేదా డ్రాస్టిక్ చేంజ్ టిష్యూలో మీకు జరిగి మనకి అద్భుతమైన ఏది అరటి ప్లస్ పసుపు సంయోగంతో వచ్చిన కొత్త రకమైన ప్లాంట్ మనం సృష్టించవచ్చు. అదేవిధంగా మెట్ట తామరతోటి మీకు అరటి ప్లాంట్ సంయోగ ప్రక్రియ చేస్తే మీకు అద్భుతంగా మీరు ఊహించని అమృత ఫలం మీకు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా మెట్ట తామరతోటి మీకు పసుపుని ఇది చేస్తే మీకు కేజీల కొద్దీ మీకు పసుపు కొమ్ము మీకు వచ్చే అద్భుతమైన ప్రక్రియ. ఇవన్నీ మీరు మనం బయోటెక్నాలజీ మీకు మనం ప్రాక్టికల్గా మనం చేసి సక్సెస్ చేసిన తర్వాత మనం ఇది డిస్ప్లే చేస్తే అద్భుతమైన ఆవిష్కరణ కింద మనం ఇది చేయొచ్చు. సో మీరు ఒకే కోవకి చెందిన సూడో స్టెమ్స్ అన్నీ ఒక అంబ్రెల్లా కింద తీసుకురండి. అదేవిధంగా మీకు జెలాటినస్ లిక్విడ్ స్టెమ్స్లో మీకు క్యాక్టస్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ అన్నింటినీ ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి మీకు ఏది ప్లాంట్ కట్టింగ్స్ చేసి మీరు ప్లాంటేషన్ కనుక చేస్తే మీకు అద్భుతమైన ఆవిష్కరణ మనం సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నల్లేరు స్టెమ్ మీకు 4 గ్రూవ్స్ ఉంటాయి. ట్రై గ్రూవింగ్ స్టెమ్ ఈజ్ డ్రాగన్ ప్లాంట్. నల్లేరు ప్లాంట్కి 4 గ్రూవ్స్ ఉంటాయి. నలువైపులా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, లేదా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ గ్రూవ్స్ ఉంటాయి. దాంతో మీకు డ్రాగన్ ప్లాంట్ని సంయోగ ప్రక్రియ కనుక మనం చేసి మంచి అట్మాస్ఫియర్లో మనకి రైనీ సీజను ప్లస్ సమ్మర్ సీజన్లో మనం అద్భుతంగా దాన్ని స్పాంజ్ని
చుట్టూ మీకు కవర్ చేసి దానికి స్పాంజ్కి వాటర్ కనుక వేస్తే మీకు అద్భుతంగా మీకు చిగురించే అవకాశం ఉంది. సో ఇది మేము నెక్స్ట్ వీడియోస్లో మీకు చేసి చూపిస్తాం. మీకు అద్భుతమైన ఆవిష్కరణ మనం సొంతం చేసుకోవచ్చు. సో మనం ప్లాంట్ని ఒక వైవిధ్యమైన, ఎందుకంటే మనకి ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ని మనం ఒక డ్రగ్ ఇన్వెంట్ చేస్తే మీకు ర్యాట్స్ మీద, మంకీస్ మీద, నెక్స్ట్ ర్యాబిట్స్ మీద, నూడ్ మూవ్స్ మీద మీకు ప్రాక్టికల్స్ చేసి దాని యొక్క మెమ్మేలియన్ క్యారెక్టర్స్ కూడా సేమ్ దానికి ఉంటాయి కాబట్టి మీకు ఇది చేస్తారు. సో మీకు అదేవిధంగా మనం ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్ కింద మనం ఎలోవెరా ప్లాంట్ని మనం కన్సిడర్ చేస్తే అద్భుతంగా మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఎలోవెరా ప్లాంట్ మీద మనం కనుక చేస్తే అద్భుతంగా అది చనిపోదు. పైగా మీకు చాలా మంచి కాన్ఫిడెన్స్గా ఇంకా మీకు ఏది లీవ్స్ని మీకు డెవలప్ చేసుకుని అద్భుతంగా మంచి హెల్తీగా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అద్భుతమైన ప్రక్రియ. సో మీకు ఎలోవెరా యొక్క జెల్ని మీకు ఎన్నో ఉత్పత్తుల్లో మన కాస్మెటిక్స్లో యూజ్ చేస్తున్నారు, హెయిర్ ఆయిల్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తున్నారు, కొన్ని ఇది ఎడిబుల్గా మీకు లోనికి ట్యాబ్లెట్ ఫార్మేట్లో కూడా మీకు ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా మీకు ఎంతో మెడిసినల్ వాల్యూ ఉన్న ఆయుర్వేదిక్ మీకు ఈ ప్లాంట్ మీద మనం ఎన్నో ప్రాక్టికల్స్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. మీకు ఎనీ క్రీపర్ మీకు మన తిప్పతీగ ఉంది, అది కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అది కేర్ఫుల్గా టెంపరేచర్ బాగా ఎక్కువ లేకుండా మీకు షేడెడ్ అట్మాస్ఫియర్లో పాలీ హౌసెస్లో మనకు అద్భుతంగా సక్సెస్ అయ్యే ఈ ప్రాక్టికల్స్ మనం చేసి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే వరకు నిరంతరంగా మనం కష్టపడితే అద్భుతమైన ఆవిష్కరణ మనం సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.